కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మరి పంపించారు. ఆయన కన్య గర్భమున ఈ లోకములో పుట్టాడు. మనల్ని అందరినీ కూడా ధర్మశాస్త్రం నుండి, పాపము నుండి ఆయన మనల్ని విడిపించారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో కన్య గర్భమున పుట్టాలి అన్నది అది ముందుగా నిర్ణయించబడినది అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏదో అనుకోకుండానో అకస్మాత్తుగానో ఆయన ఈ లోకంలో పుట్టలా. అది ఎన్నో కాలాలకు ముందుగానే, ఎంతో కాలానికి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున ఈ లోకములో మానవుడిగా పుట్టాలి అన్నది ముందుగా నిర్ణయించబడింది. అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాటను అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. నిజంగానే దేవుడు ఈ లోకములో పుట్టటము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా అది చాలా ఆశ్చర్యం. దేవుడు ఈ లోకములో పుట్టటము అన్నది అది ఎప్పుడు నిర్ణయించబడింది అని ఆలోచన చేస్తే వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలని మనం చదవగలిగితే ఒకసారి అక్కడ చూడండి. తన ప్రియనియందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎప్పుడు అంటే దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపాలి అనుకున్నారు. ఆయన ద్వారా మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచాలి, మనల్ని నిర్దోషులుగా చేయాలి, మరలా మనల్ని అందరినీ కూడా తనకు బిడ్డలుగా స్వీకరించాలి అని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు మనల్నంతా తన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా పుట్టడం అనేది తన ప్రేమను బట్టి జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించబడిన గొప్ప కార్యం ఇది. యేసు ప్రభువారు ఏదో అకస్మాత్తుగా పుట్టడం కాదు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఈ లోకంలోకి వచ్చి మనుషులందరినీ కూడా విడిపించి వారిని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా మార్చి మరలా వారందరినీ కూడా దేవునికి తండ్రికి వారిని అప్పగించాలని ఇది దేవుడు తన ప్రేమను బట్టి ముందుగా చేసుకున్న ప్లాన్ అనమాట. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు. ఆయన యొక్క జన్మ ఈ లోకంలో ఆలోచన చేస్తే తన ప్రేమను బట్టి ఎప్పుడో మనం పుట్టక మునిపే మన కోసం ముందుగానే తను ప్లాన్ చేశాడు. జగత్ పునాది వేయబడక మునిపే మానవులందరినీ రక్షించాలన్నది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పమని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. ఆయన ఎలా పుట్టారు మనందరికీ తెలుసు. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన కన్యక గర్భమున పుడతారని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు కదా. దేవుడు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి ఆ కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదురు అనే మాట మనం చదువుతాం. అంటే దేవుడు మానవుడిగా వస్తే ఎవరి గర్భాన్న పుడతారు అంటే యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితమే ముందే చెప్పారు కన్యక గర్భాన్ని ఆయన పుడతాడు. మీకా ప్రవక్త ద్వారా చెప్పారు ఆయన బెత్లెహేములో పుడతాడు అని. ఆయన మరి పాప రహితుడుగా ఆయన ఈ లోకంలో మరి కన్యక గర్భాన పుట్టాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నిజంగా ఈ మాటను ఈ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక అనేది 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ముందే చెప్పాడు. కన్యక గర్భాన ఒక శిశువు పుడతాడు, ఆమె ఒక కుమారుని కంటది. ఆయన ఎలాంటి వాడో కూడా చెప్పాడు. నిజంగా ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఒక భక్తుడిని, ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకుని యెషయా ప్రవక్త ద్వారా ముందే చెప్పారు కన్యక గర్భాన్ని ఆయన పుడతాడని. పుట్టబోయే శిశువు కన్యక గర్భాన్ని పుడతాడు. ఆయన ఎలాంటి వాడుగా కూడా ఉంటాడో ఆ ప్రవక్తే ప్రవచించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిగా ఉంటాడు పుట్టబోయే శిశువు. అంటే ఆయన పుట్టక మునిపే ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలా మరణిస్తాడు, ఆయన ఎలా తిరిగి లేస్తాడు, అన్నీ ముందే చెప్పేశారండి.
ఒక మానవ జన్మను గురించి చెప్పాలంటే మనం పుట్టిన తర్వాత మనం చేసే కార్యాలన్నీ కూడా తెలుస్తాయి, బయటపడతాయి. కానీ యేసు ప్రభువారు అసలు ఈ భూమి మీద మానవుడిగా పుట్టక మునిపే ఆయన ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, అవునా, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద ఉంటాడో, ఏం కార్యాలు చేస్తాడో, ఆయన ఏ విధంగా మరణిస్తాడో, ఆయన ఎలా తిరిగి లేస్తాడో, ఎక్కడ సమాధి చేయబడతాడో, ఎవరి సమాధిలో ఆయన సమాధి చేయబడతాడో అన్నీ ముందుగానే ప్రవచించబడ్డాయి. ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఆయన ఈ భూమి మీద వచ్చి చేసే కార్యాలన్నిటినీ గురించి ముందుగానే భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన ముందుగానే తెలియపరిచారు. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు తను రాబోతున్న సత్యాన్ని ముందుగా ప్రవక్తల నోట పలికించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆ గలతీ 4:4 మనం చూసినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు అన్నట్టుగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఏ రోజు రావాలి, ఎక్కడ రావాలి, ఎవరి ద్వారా పుట్టాలన్నది నిర్ణయించబడినప్పుడు, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశారు, పలానా సంవత్సరమున ఈ భూమి మీద నేను పుట్టాలి అన్న సందర్భం వచ్చినప్పుడు దేవుడు తన దూతను పరలోకం నుంచి ఈ భూమి మీదకు పంపించారు, ఒక కన్యక దగ్గరికి పంపించారు. మరి ఎందుకని అంటే దేవుడు ముందే చెప్పారు కదా, తాను పుడితే ఎవరు గర్భాన పుడతానని చెప్పారు, కన్యక గర్భాన పుడతానని చెప్పారు. అందుకనే ఒక పవిత్రమైన కన్యక, ఏ పాపము లేని పవిత్రమైన ఒక కన్యకని దేవుడు ఎంచుకుని, మరియా అనే కన్యకను దేవుడు ఎంచుకుని ఆమె దగ్గరకు దేవుడు ఒక దూతను పంపించి ఆమెతో మాట్లాడారు. దయాప్రాప్తురాలా నీకు శుభము. అప్పుడు ఆమె కంగారు పడింది. ఏంటయ్యా నాతో శుభం అంటున్నారు, ఏంటి ఆ కార్యం అంటే, నువ్వు గర్భము ధరించబోతున్నావు, గర్భము ధరించి ఒక కుమారుని నీవు కంటావు, ఆయనకి యేసు అని నీవు పేరు పెట్టాలి అని చెప్తే, అయ్యా అదేంటి, ఎలాగ సాధ్యం ఇది, నేను పురుషుని ఎరగని దానినే, నేను కన్యకనే, నాకు ఇంకా ఆ వివాహం జరగలేదు, కేవలం ప్రధానం మాత్రమే జరిగింది, నేను ఏ పురుషుని ఎరగకుండా నేను గర్భం ఎలా ధరిస్తానంటే ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది, నువ్వేమి భయపడకు, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోగానే అప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు, దేవుడు అవుతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నిజమే. అప్పుడు వెంటనే అయ్యా అలా అయితే నేను దానికి అంగీకారమే, అలాగైతే నేను సిద్ధమే దానికని ఇదిగో ప్రభుదాసురాలని తన జీవితాన్ని సమర్పించింది. ఇప్పుడు ఆమె గర్భము ధరించింది. ఏ పురుషునితో పాపం చేయవడం వల్ల కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా గర్భము ధరించింది. ఆ గర్భంలో ఉన్నది ఎవరంటే సాక్షాత్తు దేవుడే, సృష్టికర్త అయిన ఆ దేవుడే ఆమె గర్భంలో ఉన్నాడు. ఈ విషయం అర్థం కాక ఆమెను వివాహం చేసుకోబోయే యోసేపు చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు, చాలా అనుమానించాడు కూడా. ఇదేంటి నేను చేసుకోబోతున్న ఈ మరియా అనే అమ్మాయి ఇదేంటి గర్భం ధరించడం ఏంటి, నేను ఇంకా ఆమెను వివాహమే చేసుకోలేదు, ఈలోపే పాపం చేసేసి గర్భం ధరించిందని ఆయనకి చాలా బాధ అనిపించింది. ఇలాంటి అమ్మాయిని ఇంకా నేను పెళ్లి చేసుకోకూడదు, ప్రధానమైతే అయింది, ఇంతటితో ఆమెను వదిలిపెట్టేద్దాం అనుకుని ఆలోచన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు మరలా యోసేపు దగ్గరికి మరలా దూతను పంపించి స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వేమీ భయపడకయ్యా, ఆమె ఏదో పాపం చేయటం వల్ల గర్భం ధరించలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. ఆమె గర్భంలో ఉన్నది మరి దైవ కుమారుడు కాబట్టి ఆమె కుమారుని కంటది, ఆయనకి యేసు అని మీరు పేరు పెట్టాలి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి నువ్వు ఏమి భయపడకంటే అప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే ఓహో ఇదా జరిగిందని వెంటనే ఆమెని తన భార్యగా అంగీకరిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా జరిగినప్పుడు మనం ఆలోచన చేస్తే నిజంగా కొద్ది కాలానికి యేసు ప్రభువారు ఆమె కన్నది గర్భము ధరించింది. గర్భము ధరించిన తర్వాత యేసు ప్రభువారు జన్మిస్తే ఎవరో కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు. పశువుల పాకలో, ఆ పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టారు. అప్పుడు జరిగిన అద్భుతమైన సంఘటన, ఆయన పుట్టిన వెంటనే దగ్గరలో ఉన్న గొర్రెల కాపరులకి దేవదూత వెళ్ళి చెప్తున్న మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానం నేను తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. ఈయన ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కోసం పుట్టాడు, మీకోసం పుట్టాడు, మనందరి కోసం పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. వెంటనే చెప్పగానే వాళ్ళందరూ వెళ్ళి ఆయన్ని ఆరాధించారు. నిజంగా ఈ సందర్భాన్ని ఆలోచించండి. దేవుడు మానవుడు అవటం అనేది చిన్న విషయమా? సాక్షాత్తు దేవుడు సృష్టికర్త అయిన ఆ దేవుడు మానవుడిగా మారటం అది చిన్న విషయం కాదు. దానికి చాలా ప్లాన్ అనేది ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన నరావతారానికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన శరీరంతో ఈ లోకంలో పుట్టడానికి దానికి చాలా కారణాలే ఉన్నాయి. నిజంగా దాంట్లో ప్రధానంగా ఆలోచన చేస్తే మన కోసమే ఆయన ఈ లోకంలో జన్మించాడు, మనల్ని ప్రేమించి మన కొరకు సమస్తాన్ని త్యాగం ఆయన చేసి అన్నీ వదిలిపెట్టుకుని ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు తన స్థానాన్ని వదిలిపెట్టుకుని రావటం ఇది మామూలు విషయమా?
అందుకనే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎంతో చక్కని మాటలు మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఈ లోకంలో పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దానికి ఎలాగ జరిగిందన్నది పౌలు భక్తుడు తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి, ఆయన దేవుడయుండి, ఆయన దైవ స్వరూపం గలవాడయుండి, దేవుడయుండి ఆ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నాడు. నిజంగా ఆయన మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే, తను దేవుడయుండి ఆ స్థానాన్ని వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి రావడానికంట అది విడిచిపెట్టకూడని భాగ్యమని నిన్నడు అనుకోలేదంట. ఏదైనా మనం చిన్నది వదులుకోవాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం కదా. అలాంటిది ఏకంగా పరలోకంలో ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టుకొని రావడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయాలి భూమి మీదకి రావడానికి. ఎందుకో తెలుసా? మనుషుల మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది, మనపై అనుకున్న కనికరం అలాంటిది. మనల్ని రక్షించడానికి ఆ భాగ్యాన్ని కూడా, ఆ స్థానాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి రావడానికి కారణం ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే ఆయన మనుష్యుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడంట? ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన మనిషి కాదు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే ఆ దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు. ఇక్కడ మనం చూస్తే ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు అని, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్నమాట రాయబడింది. తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే దేవుడు తన పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు తనకు తానుగానే. ఎవరో ఆయన్ని ఖాళీ చేయించలా. ఇక్కడ రిక్తునిగా చేశాడనే మాట దగ్గర కెనో అనే ఆ గ్రీకు పదాన్ని వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఖాళీ చేయుట. అంటే దేవుడు తన స్థానాన్ని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాడు. ఆ స్థానం ఏమన్నా చిన్న స్థానమా, లేకపోతే ఏదైనా చిన్న పదవి లాంటిది? అది ఏమైనా ఖాళీ చేయడానికి అంత సులువుగా? దేవుడు అనే స్థానము అది ఎవరో వెళ్ళి ఇక్కడ పూడ్చలేని స్థానం అది. దేవుడు అన్న స్థానాన్ని ఎవరో భర్తీ చేయలేరు. వెళ్ళి ఆయన ఖాళీ చేస్తే నేను కూర్చొని దాన్ని చేస్తాను అన్నవాడు ఎవడో లేడు. అలాంటిది దేవుడు అనే ఆ స్థానం చాలా ఉన్నతమైనది, గొప్పది. అలాంటి దైవ స్థానాన్ని, దేవుడిగా తనకున్న ఆ స్థానాన్ని, స్థాయిని ఆయన వదిలిపెట్టుకొని, తనకు తానే వదిలిపెట్టుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు రిక్తుడుగా, ఆయన దరిద్రుడిగా. కారణం ఏంటో తెలుసా? ఆయన మనకు మేలు చేయడానికి ఆయన దిగి వచ్చాడు. అన్నాడు దూత చెప్పిందేంటి? భయపడకుడి అని చెప్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు. కాబట్టి భయపడకండి. మీ రక్షణ కొరకు, మిమ్మల్ని రక్షించడానికి దేవుడే దావీదు పట్టణంలో, అనగా యెరూషలేము దగ్గరలో మీ కొరకే ఆయన రక్షకుడుగా పుట్టాడు. కాబట్టి ఇక మీరు దేనికి భయపడొద్దని దూత ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం, యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు మానవుడిగా ఈ లోకంలో అవతరించడానికి తన్ను తానే ఆయన తగ్గించుకున్నాడు. తన స్థానాన్ని ఆయన ఖాళీ చేశాడు. ఇదంతా దేన్ని బట్టి అంటే తనకు మనపై ఉన్న ప్రేమను బట్టే. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, వాక్యం చెప్తుంది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన్ని మన కోసం అనుగ్రహించాడని వాక్యం అక్కడ చెప్తా ఉంది. అవును, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మన కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. మన కోసము దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు అనే సత్యాన్ని ఈరోజు మనందరూ కూడా గమనించాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావటం అనేది చాలా ఒక అద్భుతమైన సందర్భము, అద్భుతమైన సంఘటన. మరి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఏ సమయంలో పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడని చాలామంది అనొచ్చు. ఇక్కడ ఆయన డిసెంబర్ 25నే పుట్టాడా, లేకపోతే ఇంకా మరొక తేదీన పుట్టాడో అది మనకి అనవసరమైన విషయం. లేకపోతే దేవుడు ఎప్పుడో ఆ డేట్ కూడా మనకి బైబిల్లో రాసించాడు. ఎందుకో ఎంతోమంది రాజులు, యేసయ్య పుట్టకమునుపున్న ఎంతోమంది రాజుల యొక్క వారి పుట్టిక తేదీలు రాయబడ్డాయి కదా. అలాంటిది యేసు ప్రభు పుట్టిన తేదీ ఎందుకు రాయబడలేదు అంటే అది మనకు అప్పుడు అవసరమేమీ
లేదు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్య ఎప్పుడు ఏ తారీఖున పుట్టాడు అన్నది మనకు ముఖ్యం కాదు, కానీ ఆయన మన కోసం పుట్టాడు అని మనం నమ్మటం, విశ్వసించడం ముఖ్యం. కాబట్టి తారీఖులతో మన పనేమి లేదు. అయితే చరిత్ర ఆధారంగా ఎంతోమంది మరి రీసెర్చ్ చేసి డిసెంబర్ 25న పుట్టాడు యేసుప్రభు అంటున్నారు. ఒకవేళ ఆ తేదీ అది కరెక్ట్ కాకపోయినా మనకు సమస్య ఏం కాదు. ఆయన పుట్టాడు అన్నది వాస్తవం, కాబట్టి అది మనకు చాలు. ఆయన పుట్టాడు, ఆయన ఈ భూమి మీద సంచరించాడు, మన కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడని మనం అది నమ్మితే మనం చాలు. కాబట్టి ఆ తేదీతో మనకు సంబంధం లేదు. ఏంటి మీరు ఇప్పుడు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు, లేకపోతే పలానా రోజు కదా అనే ఆ గొడవ ఏమీ లేదు. మనకి తేదీలతో తారీఖులతో మనకు సంబంధం లేదు, కానీ ఆయన పుట్టాడు అన్నది మనందరం కూడా నమ్ముతున్నాం, కాబట్టి అది చాలు మనకి. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు పుట్టారన్నది మనం ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలిసిందే. నేను ఇంకా త్వరగా ముగిస్తాను. అతి ప్రాముఖ్యమైన విషయం అది. ఆ ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పుకొని ముగిస్తాం. ఏంటి అంటే యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారో పౌలు భక్తుడు చెప్తున్నారు. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే యేసు ప్రభు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా చెప్పుకోవాల్సిన కారణం ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? ఆయన పాపులను రక్షించుట కొరకు. ఎవరిని రక్షించడం కోసమంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి ఎవరండి పాపులు? ఎక్కడుంటారా పాపులు అంటే? ఎక్కడో ఉండరు. అందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులే. ఎవరు నీతిమంతులు కాదు. వాక్యం చెప్తుంది నీతిమంతులు లేడు, ఒకడు కూడా లేడు. అందరూ పాపం చేసిన వారే, అందరూ జన్మ కర్మ పాపాలతో పాపం అనే దానిలో ఉన్నవారే, చెడు చేసిన వారే. నేను అస్సలు ఏ పాపము చేయలేదు అన్నాడంటే ఇక వాడు కంటే భూమి మీద ఇంకో పెద్ద అబద్ధికుడు ఇంకొకడు ఉండడం అని అంటారు కదా. ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ నేరం చేయలేదు, అసలు పుట్టిన కాడ నుంచి నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడు అన్నాడంటే వాడికంటే అబద్ధికుడు లేడు. ఎందుకంటే మానవుడు పుట్టిన ప్రతివాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా తప్పిపోతాడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపము అందరూ చేశారు, అందరము చేసిన వారమే, పాపములో పుట్టిన వారము, పాపములోనే పెరిగిన వారము. కాబట్టి ఇప్పుడు పాపము అనేది ఈరోజు మనిషికున్న ప్రధానమైన సమస్య. మనకున్న పెద్ద సమస్య ఏదైనా ఉందంటే పాపము. ఎందుకంటే అది పెద్ద సమస్య అంటే ఆ పాపం కారణంగానే మనుషులు నరకాగ్నిలోనికి, పాతాళంలోనికి పోతున్నారు. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ భూమి మీద మనిషి బ్రతికిన తర్వాత అతడు ఏదో ఒక రోజు మరణిస్తాడు. అతను మరణించిన తర్వాత ఏదో ఒక చోటకి వెళ్ళాలి. అయితే నరకానికైనా పోవాలి, లేదైనా పరలోకానికైనా పోవాలి. 2 మార్గాలు ఉన్నాయి. అయితే మనుషులు చాలామంది నరకానికి పోతున్నారు. కారణం ఏంటి అంటే వారు చేసిన జన్మ కర్మ పాపాలను బట్టి అవి వారి జీవితం నుంచి కడగబడలేదు కనుక, ఆ పాపాలు క్షమించబడలేదు కనుక అనేక మంది నరకాగ్నిలోనికి పోతున్నారు. మరి ఈ పాపము క్షమించబడాలి అంటే ఏం చేయాలి? ఈ పాపము క్షమించబడాలి అంటే మనుషులు చేసిన పాపములకు క్షమాపణ ఎలా కలుగుతుంది? వారు ఏదైనా మంచి కార్యాలు చేస్తానో, పుణ్యకార్యాలు, దాన ధర్మాల్లో మంచి పనులు చేస్తే పోతుందా? లేకపోతే ఏ నదిలో నేను మునిగితే పోతుందా? ఎక్కడికైనా వెళితే పోతుందా? లేకపోతే తీర్థయాత్రలు చేస్తే పోతుందా? మనిషి యొక్క పాపము పోవాలంటే ఖచ్చితంగా రక్తం అనేది చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాపమునకు ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తం మాత్రమే. ఎందుకంటే రక్తం అంటే ప్రాణం, ప్రాణానికి ప్రాయశ్చిత్తము ప్రాణమే. మనిషి యొక్క రక్తము లేదా మరణము అనేది ఆలోచన చేస్తే పాపానికి శిక్ష నరకము. ఈ పాపం అనేది పోవాలంటే దానికి ప్రాణము ఖచ్చితంగా పెట్టాలి. చూడండి, పాత నిబంధన కాలమంతా బలులు మనం చూస్తాం, జంతు బలులను చూస్తాం. అంటే వారు చేసిన పాపానికి ఒక జీవి ఏమైపోవాలంటే దాని ప్రాణము పోవాలి. అలాగా వారి పాపాలకి తాత్కాలికంగా ఏదో పరిష్కారం జరుగుతుండేది, కానీ పూర్తిగా సదాకాలమునకు సరిపోయే కార్యం ఎప్పుడు జరిగేది కాదు. అంటే మేకల రక్తము, కోళ్ళ రక్తము, వేటి రక్తం కూడా మన పాపాలని క్షమించలేవన్న వాస్తవము అర్థమైంది. అందుకనే దేవుడు ఏం చేశారంటే మరి మేకల, కోళ్ళ, గొర్రెల లేకపోతే గోవుల రక్తము, ఏ రక్తం కూడా మనిషి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేయలేదు. కాబట్టి దేవుడే స్వయంగా మానవుడై దిగివచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద ఒలికించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించేది ఏంటంటే రక్తమే. రక్త ప్రోక్షణ జరగకపోతే పాప క్షమాపణ జరగదు. రక్త ప్రోక్షణ జరగకపోతే పాప క్షమాపణ లేదు. రక్త ప్రోక్షణ జరగాలి. అయితే ఏ రక్తము ప్రోక్షించబడాలి?
పాపములకు ప్రాయశ్చిత్తంగా అంటే అది పరిశుద్ధ రక్తమే. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారమే. ఏ రక్తము పనికిరాదు మన పాపాలని కడగడానికి. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా మరొక పాపి యొక్క రక్తము పనికిరాదు. అందుకనే పరిశుద్ధుడైన దేవుడే మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి శరీరధారిగా ఆ శిక్షను తన మీద అనుభవించడానికి వచ్చాడండి. అందుకనే ఈరోజు మనందరి జీవితాల్లో ఆనందం ఉంది. ఎందుకో తెలుసా? మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, మనందరి పాపం నిమిత్తము ఆయన మరణించాడు కాబట్టి, ఆయన శరీరం ముందు మన శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టి ఈరోజు మనకు విడుదల. లేకపోతే మానవుడు చేసిన పాపాలను బట్టి ఎప్పుడు నరకాగ్నికి పోవాలి, మనుషుడు చేసిన పాపానికి ఎప్పుడు నాశనం అయిపోవాలి. కానీ మనిషిని ప్రేమించిన ఆ దేవుడు మనిషి స్థానంలో తాను నిలబడి ఆ మానవుడిని ఆ శిక్ష నుండి తప్పించాడండి. మీరు రోమిలికి రాసిన పత్రికలో చూస్తే అదే మాట మనకు కనిపిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు యేసు ప్రభువారు వచ్చారు అంటే పాప పరిహారము నిమిత్తము, మనుషులు చేసిన పాపములకు పరిహారము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు తన కుమారుని ఈ పాప శరీర ఆకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకంట శిక్ష విధించాడంట. అంటే మన శరీరం మీద పడాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద పడింది. మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. ఒక చిన్న విషయాన్ని చెప్తే మీకు అర్థమవుతుంది. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరు కూడా చక్కని కవల పిల్లలు. అయితే అన్నయ్య మంచివాడుగా బ్రతుకుతున్నాడు, తమ్ముడేమో భయంకర దొంగగా మారిపోయాడు. అయితే అన్నయ్య ఎప్పుడు తన తమ్ముడి విషయంలో ఎంతో ప్రేమ గలవాడు. తమ్ముడికి ఎంత చెప్పినా తమ్ముడు మాత్రం దొంగతనాలు ఇంకా భయంకరమైన దోపిడీలు చేస్తూ అలాగా తయారయ్యాడు. చివరికి ఈ తమ్ముడు కాస్త ఒకరోజు ఒక ఇంటికి మరి దొంగతనానికి వెళ్ళి అడ్డొచ్చాడని ఒక వ్యక్తిని చంపేశాడు. మొత్తం తన తెల్ల అంగీ నిండా రక్తము అంటిపోయింది, చేతిలో కత్తి ఉంది. వెంటనే అందరూ తరుముతుంటే పారిపోయి ఇంటికి వచ్చాడు. అన్నయ్య చూశాడు. రే ఏం చేశావు అంటే, ఇలా చేశానన్నయ్య. అయ్యా ఏదోలాగా నన్ను రక్షించన్నయ్య అని వేడుస్తున్నాడంట. అప్పుడు అన్నయ్య అన్నాడు కదా, రే వెంటనే నీ అంగీ తీసేసి నాకు ఇచ్చి అని ఆ రక్తం అంటుకున్న అంగీని అన్నయ్య వేసేసుకున్నాడు. వెంటనే చేతిలో ఉన్న కత్తి కూడా వెంటనే లాక్కొని అన్నయ్య చేతిలో తీసుకున్నాడు. వెంటనే పరిగి ఆయన వెంబడిస్తున్న వాళ్ళు వచ్చారు. ఇదిగో వాడే చంపింది అని చూపిస్తున్నారు. ఇంతకీ చంపింది ఎవరు? తమ్ముడు. కానీ అందరూ అంటుంది ఎవరిని? అన్నయ్యని. కారణం ఏంటో తెలుసా? ఆ తమ్ముడు చంపినప్పుడు వాడిన కత్తి కావచ్చు, ఆ తమ్ముడు చంపినప్పుడు పడిన ఆ రక్తపు వస్త్రాలు కావచ్చు, అన్నయ్య వేసుకొని తమ్ముడికి మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఎవరిని పట్టుకున్నారంటే వచ్చి అన్నయ్యని పట్టుకున్నారు, తీసుకెళ్లారు, శిక్ష విధించారు, మరణ శిక్షణకు ఆయన సిద్ధం చేశారు. చివరిగా నీకేమైనా కోరుకుందా అంటే, నా తమ్ముడితో ఒకసారి మాట్లాడాలి అన్నాడంట. తీసుకెళ్లారు తమ్ముడిని. తమ్ముడు ఏడుస్తున్నాడు, అన్నయ్య నీ చేసింది నేను కదా, ఈ శిక్ష అంతా, ఈ పాపం అంతా చేసింది నేను కదా, నా కోసం నువ్వు మరణిస్తావా, నా కోసం నువ్వు చనిపోతావా? అవునరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ శిక్ష నా మీద వేసుకున్నాను. నీ స్థానంలో నేను మరణించడానికి ఇష్టపడుతున్నాను. అయితే నా స్థానంలో నువ్వు బ్రతుకు నీతిమంతుల్లాగా, నా స్థానంలో నువ్వు యథార్థంగా బ్రతుకు, నా స్థానంలో నువ్వు మంచివాడిగా బ్రతుకు, నీ స్థానంలో నేను మరణిస్తాను ఈరోజు. అయితే ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకొని నాలాగా నువ్వు బ్రతుకు అని చెప్పాడంట. ఆ తర్వాత అన్నయ్య చనిపోయాడు. చూడండి, అదే జరిగింది 2000 సంవత్సరాల క్రితము. యేసుప్రభువారు చేసింది అదే. ఆ తమ్ముడు ఎలాగైతే హత్య చేశాడో, ఆ నేరాన్ని అన్నయ్య తన మీద ఎలాగ వేసుకున్నాడో, మనుషులందరూ చేసిన పాపాన్ని దేవుడు తన మీద అలాగనే వేసుకొని మనుషుల స్థానంలో దేవుడు మరణించి ఆయన మనతో చెప్పేది ఏంటో తెలుసా? నేను మీ స్థానంలో మరణిస్తున్నాను, మీ యొక్క శిక్ష నేను భరిస్తున్నాను, అయితే నాలాగే మీరు బ్రతకాలని దేవుడు మనల్ని కోరుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన కోరేది అదే. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మన బదులుగా ఆయన మరణించాడు. అయితే ఆయనలాగా మనం బ్రతకాలని, ఆయన వలె పరిశుద్ధులుగా బ్రతకాలని, ఇకనైనా ఆ పాపమును మానేసి ఆయన ఎలాంటి పరిశుద్ధుడు అలాగ మనం బ్రతకాలని మన స్థానంలో ఆయన మన కోసం చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడుతున్న మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే మరణించాడు, మన విడుదల కొరకు మరణించాడు, మనల్ని రక్షించడానికి మరణించాడు. ఆ అన్నయ్య తన తమ్ముడిని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను బట్టే కదా తను తమ్ముడు స్థానంలో మరణించాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించి మన స్థానంలో ఆయన మరణించాడు. దానికోసమే వచ్చాడు. అసలు
ఎందుకు శరీరంతో ఒక శరీరం ఎందుకు ధరించుకొని వచ్చాడు యేసయ్య అంటే మన స్థానంలో శిక్షను అనిపించడానికి ఒక శరీరం కావాలి కనుక ఆ శరీరాన్ని తనమే ధరించుకొని ఆ దేవుడే మానవుడై ఈ లోకంలోనికి దిగివచ్చి మనందరి పాపములకు ఆయన మనస్థానంలో నిలబడి ఆ కొరడ శిక్షను ఆయన అనుభవించాడు, ఆ సిలువ శిక్షను ఆయన అనుభవించాడు, ఆ మొండ్ల కిరీటను ఆయన ధరించాడు. అలా ధరించి మన పాపముల కొరకు తన పవిత్ర రక్తాన్ని నేల మీద ధారపోశాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. దాని ఫలితంగా మనందరం ఇక్కడ ఏమయ్యామంటే పాపము నుండి బయటపడ్డాము. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. పాపము నుండి బయటపడ్డామంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మన కొరకు ఆయన మరణించాడు. లేకపోతే మన పాపాలను బట్టి మనం ఎప్పుడో నరకానికి పోయేవాళ్ళము, నాశనం అయిపోయేవాళ్ళం. కానీ మన స్థానంలో ఆయన మరణించబట్టి ఈరోజు మనకి స్వాతంత్రము కలిగింది, మనకు విడుదల కలిగింది. కాబట్టి ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం విశ్వసించి మనం నమ్మి ఈరోజు ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకొని నా స్థానంలో యేసయ్య మరణించాడు, నా కొరకే ఆయన బలి అయిపోయాడు కనుక నేను నా ప్రభువు వల్లే బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే అది నిజమైన క్రిస్మస్ ఆనందం అండి. యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు. ఈరోజు మనమేదో ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఆయన వలె మనం బ్రతకకుండా ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. కానీ ఆయన మరణించింది మన నీతిమంతులుగా చేశాడు, విడిపించాడు. మన శిక్షణ ఆయన భరించాడు కాబట్టి ఇక మనం శిక్ష అనిపించాల్సిన అవసరమో లేదు, నరకానికి పోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన కొరకు పరలోకాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఎంత ప్రేమ! మన కోసము ఇదంతా చేయడానికే ఆయన కన్య గర్భాన 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడండి. ఆయన పుట్టింది చనిపోవడానికే. అదేంటంటే పుట్టింది అందరూ చనిపోవడానికే కదా. కానీ ఆయన పుట్టుకు ఒక ఉద్దేశం ఉంది. పాపములను తీసివేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు భూమి మీద. మన పాపములన్నింటినీ తొలగించడానికి, మన మీద ఉన్న పాప శాపాలను కొట్టివేయడానికి యేసయ్య వచ్చాడు. అందుకని ఆనాడు దూత చెప్పిన మాట ఇదే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, సంతోషించండి. ఇది మహా సంతోషకరమైన వార్త. ఎందుకన్నాడు తెలుసా? దూతకు తెలుసు. ఎందుకంటే ఆయన చేయబోయే కార్యం ఏంటో ఆయనకి తెలుసు, దూతలకు తెలుసు. దూతలు అందుకనే కదా ఆయన పుట్టిన వెంటనే ఆ పశువుల పాకలో పరుండి పెట్టబడినప్పుడంట మనుషులైతే తక్కువ మందే, కానీ గొర్రెల కాపర్లు లాంటి కొందరు మాత్రమే వచ్చారు. కానీ పరలోక సైన్య సమూహం అంతా ఆ పశువుల పాక దగ్గర దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని ఆ పశువుల పాక నిండా చుట్టూ కూడా దేవదూతలందరూ నిండిపోయి ప్రభుని ఆరాధించారంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి తెలుసు ఆయన చేసే కార్యం ఏంటో, ఆయన చేసిన అద్భుతం ఏంటో పరలోకములో ఉన్న దూతలకు తెలుసు. ఆ కనీసం తమ కళ్ళారా చూడలేని ఆ ప్రభువుని ఇప్పుడు ఒక శిశువుగా చూస్తుంటే దూతలు కూడా ఆశ్చర్యపడుతున్నాయి. ఇదేంటి, అసలు మన కళ్ళుతో కూడా ఆ ప్రభుని చూడలేమే ఈ పరలోకంలో. అలాంటిది ఆయన శిశువుగా కన్యగర్భాన మనిషిగా భూమి మీద అవతరించాడా? నిజంగా ఎంత అద్భుతమని పరలోకంలో ఉన్న దూతలు కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. అందుకనే వారందరూ వచ్చి అయ్యా నీకు ఎంత ప్రేమ అయ్యా మనుషులంటే అని చెప్పి వారందరూ వచ్చి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలో వింటున్న ఈ క్రిస్మస్ సందర్భం వింటున్న మనందరి జీవితాల్లో యేసయ్య నూతన కార్యం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలన్నింటినీ లయపరిచి సాతాను మన జీవితాల్ని ఏ విధంగా అయితే నాశనం చేస్తున్నాడో ఆ భయంకరమైన పాపమును శాపాన్ని తొలగించి మన జీవితంలో నూతన కార్యం చేయడానికి యేసయ్య వచ్చాడు. అపవాది క్రియలు లయపరచాలని, మనలో ఉన్న పాపాన్ని తొలగించాలని, మన మీద ఉన్న శాపాన్ని తొలగించాలని, మన యొక్క భయాల్ని తొలగించాలని, నేను మీకు తోడుగా ఉంటానని ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కదా ప్రవక్త చెప్పాడు, కనిక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాం. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు ప్రభువారు మనకు తోడై ఉండటానికి వచ్చాడు. మనకు తోడై ఉండి మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి వచ్చాడు. కాబట్టి ఎవరు తోడు లేరని బాధపడకో. నేను ఒంటరిదాన్ని లేకపోతే ఒంటరివాడిని, నాకు ఎవరు లేరు, నా పక్షంగా ఎవరు లేని భయపడద్దు. ఇమ్మానుయేలుగా యేసు ప్రభువారు నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనకు సదాకాలం తోడే ఉంటాడు, నిత్యం మనకు తోడే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ వర్తమానం వింటున్న మనందరం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మన పాపముల నిమిత్తమే మనల్ని ప్రాయశ్చిత్తం కలిగించడానికి, తన ప్రాణం ఇవ్వటానికి, మనకు విమోచన క్రయధనంగా తన పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద చిందించడానికి ఆ పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడే శరీరధారిగా నరావతారిగా ఈ లోకంలో అవతరించినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే మరి మనం ఏం చేయాలి? మన హృదయాల్ని ప్రభుకి ఎప్పుడైనా సమర్పించుకుంటే మంచిది కదా. ఇకనైనా ప్రభువా నీవు నా కోసం అన్నీ వదిలిపెట్టుకున్నావు, నీ కోసం నేను కూడా వదిలిపెడతాను. ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాను, ఈ పాపాన్ని వదిలిపెట్టేస్తాను, ఈ అపవిత్రతను వదిలిపెట్టేస్తాను. నీవు నా కోసం అన్నీ వదిలిపెట్టుకొని నువ్వు తగ్గించుకున్నావు. నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నీవు నా స్థానంలో మరణించావు కనుక నేను నీలాగా బ్రతుకుతానయ్యని తీర్మానం చేసుకుంటే అది నిజమైన క్రిస్మస్.
అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనందరం కూడా యేసయ్యలా బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. ఆయన మన స్థానంలో మరణించాడు కనుక ఇక మనం పాపము జోలికి పోకుండా, పాపమును అంటనీయకుండా, అపవిత్రతను అంటనీయకుండా, చెడు అనే దానికి మనం చోటీయకుండా ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకాలి. దూతలు చెప్పింది అదే కదా, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో ఈ భూమి మీద వారికి తప్పకుండా యేసు ప్రభువారు సమాధానం ఇస్తాడు. ఆయన మనకు తోడి ఉండటానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకు సహాయం చేయడానికి వచ్చాడు. యేసు లాంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. అందరూ తమ అనేక మంది రాజులు మనం చూస్తే ఎంతోమంది ప్రాణాలు తీసి రక్తాలను చిందించే రాజ్యాలను జయిస్తే యేసు ప్రభువారు తన రక్తాన్ని ఇచ్చి ప్రపంచాన్ని ఆయన జయించారు. ఎంతోమంది దేవుళ్ళుగా అయిపోవాలని మానవులు తహతహలాడుతుంటే దేవుడి మానవుడు అవ్వడానికి ఇష్టపడ్డాడు తన ప్రేమను బట్టి. ఇది ఆశ్చర్యం. మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడంలో గొప్ప ఏమీ లేదు, దేవుడు భూమి మీద అడుగు పెట్టడం చాలా వింత, అది చాలా అద్భుతం. కాబట్టి ఇలా చెప్పుకుంటే ఆయన చేసిన త్యాగాన్ని వర్ణించడానికి మాటలు కూడా మనకి సరిపోవు. కనుక ఈరోజు మనపై చూపిన ఆ అపారమైన తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన విధానాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తూ ఇకనైనా ఈ క్రిస్మస్ సందర్భంగానైనా ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తాననే తీర్మానం నువ్వు చేసుకుంటే ఈ క్రిస్మస్ అనేది నీ జీవితంలో తప్పకుండా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభు నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ కోసమనే పరలోకం నుంచి దీని దాకా ఈ భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన మనందరికీ సమీపంగా ఉండే దేవుడు కనుక నీ గుండెల్లోకి, నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించు. ప్రభా నా హృదయంలోకి రండి, నేను నీకు ఇష్టంగా బ్రతుకుతా నుంచి అని ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు సందులోంచి మనం తిరిగి వెళ్దాం.